ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. మా స్టాండ్ ముమ్మాటికి మావిగనే అంటూ వైసీపీ విశ్రాంతి లేకుండా విమర్శలు గుప్పిస్తుంటే అధికార కూటమి సైతం అదే స్థాయిలో కౌంటర్స్ ఇస్తూ వస్తోంది. లేటెస్ట్గా అమరావతి సెంట్రిక్గా సీఎం మాజీ సీఎంల మధ్య డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. నో డౌట్ ఇకపై ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోండి అని సీఎం చంద్రబాబు పదే పదే ప్రజలకు చెప్తుంటే అసలు ఎందుకు ఆ రాజధాని అంటూ మరోమారు ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. అమరావతి నిర్మాణం కొందరిని సంతృప్తి పరచడానికే అంటున్నారు ఆయన. ఈరోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. రాజ్యసభ లోకసభ 2 సభల్లో కలిసి 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అమరావతిలో ఏం జరుగుతూ ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతూ ఉన్నాయన్నది మనలో అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీటు కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బులు ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తూ ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఎవరు స్కాముల్లో భాగస్తులు అని అంటే సాక్షాత్తు రాము, ఈనాడు వియంకుడు, బిఎస్ఆర్, బలుసు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు బినామీ. అంతా వీళ్ళే. వీళ్ళకి మళ్ళీ ఏంది కొత్తగా మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ చేయడమైంది కొత్తగా. ఇంతకుముందంతా వర్కులు చేస్తే బిల్లు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వర్కులు చేయాల్సిన పనిలే. కాంట్రాక్టర్లు మనోళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే, ఈనాడు బలుసు వీళ్ళే, అంతా వీళ్ళే. అడ్వాన్సు 10%. ఒక్కొక్కరికి 6,000 కోట్లు వర్కులు అంటే ఒక్కొక్కరికి 600 కోట్లు అడ్వాన్సులు. వర్కులు చేయడం కదా దేవుడు వరకు. ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్సులు 600 కోట్లు ఒక్కొక్కరికి. ఈ స్థాయిలో దోచేస్తూ ఉన్నారు.